టీటెన్కు స్వాగతం. ఈరోజు ఒక ప్రింట్ వెబ్ మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది. మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్టికల్లో మోడీ గారు ఇచ్చే స్టేట్మెంట్ మీద ఏంటి ఆయన ఇచ్చే స్టేట్మెంటు? గతంలో సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా ఈ దేశ అభివృద్ధి 30 సంవత్సరాలు కుంటుపడిపోయిందట. అది మోడీ గారు చెప్పే ఆ ప్రింట్లో ఆర్టికల్లోనే ఒక ముఖ్య అంశం. అంటే భారతదేశం సంకీర్ణ ప్రభుత్వాల కారణంగా దేశ అభివృద్ధి 30 సంవత్సరాలు కుంటుపడిపోయిందని చెప్పేసి మోడీ గారు వ్యాఖ్యానం చేశారు. దీన్ని బట్టి మోడీ గారు సంకీర్ణ ప్రభుత్వాలకు వ్యతిరేకమని అది ఆయన చెప్పకనే చెప్తున్నారు. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు బీజేపీ నాయకత్వాన్న దేశవ్యాప్తంగా అంటే కేంద్రంలో కానీ లేదా వివిధ రాష్ట్రాలు కానీ ఎప్పుడు బీజేపీ నాయకత్వంలో లేదా బీజేపీ పార్టీకి చెందిన ప్రధానిగా లేదా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడలేదా మరి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే సంకీర్ణ ప్రభుత్వాలు గతంలో రాజ్య దేశ జనతా గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందే ఉండొచ్చు. తర్వాత దేశవ్యాప్తంగా మొదటిసారిగా జనతా గవర్నమెంట్ వచ్చింది. తర్వాత విపి సింగ్, ఐకే గుజరాలు, దేవగౌడ, ఇట్లా చాలామంది పివి నరసింహ కానీ ఇలా చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ, యూపీఏ 1 కానీ, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, జనతా పార్టీ ఇలా రకరకాల పేరుతో రాష్ట్రాల్లో ఏర్పడ్డాయి. అట్లానే గతంలో కేంద్రం కూడా ఏర్పడ్డాయి. కానీ బీజేపీ ఏం చెప్తుంది? ఇటువంటి సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశ అభివృద్ధి కుంటుపడిందని మోడీ గారు చెప్తున్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా తను పార్టీ సొంత కాళ్ళ మీద స్వయంగా సొంత బలంతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిందా, లేకపోతే ఎప్పుడు కూడా కేంద్రంలో కానీ లేదా రాష్ట్రాల్లో కానీ ఎప్పుడూ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేదు. ఒకసారి మన చరిత్రలోకి వెళ్తాం. 1996లో వాజ్పేయి 10వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది 13 రోజులే ఉంది. అప్పుడు బీజేపీ సొంతంగా పార్టీని ఏర్పాటు చేయాల. దానికి కూడా అలయన్స్ సంకీర్ణ కొన్ని పార్టీల యొక్క మద్దతు తీసుకుని ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఒక అలయన్స్ ఏర్పాటు చేసుకుని అది బలపరీక్షలో కుదరలేదు, పడిపోయింది. తర్వాత 98లో మళ్ళీ మరోసారి వాజ్పేయి గారు ప్రధానిగా చేస్తారు. 13 నెలలు ఉంది. అది కూడా బీజేపీ పార్టీ అంటే గతంలో నెహ్రూ కానీ కాంగ్రెస్, అంతకుముందు నెహ్రూ కానీ శాస్త్రి కానీ లేకపోతే 72 కాంగ్రెస్ కానీ అట్లాగా పూర్తి మెజార్టీతో ఏమి రాలా. తర్వాత 1999 నుంచి 2004 వరకు మూడోసారి కూడా మరి వాజ్పేయి ప్రధాని అయ్యారు. అది పూర్తి ఒక టెన్యూర్ పనిచేసింది. దాంట్లో ఎన్ని ఉన్నాయి? 24 పార్టీలు కలిపి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ NDA 1 అంటారు ఇప్పుడు దాన్ని. అప్పట్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అన్నారు దాన్ని. ఇప్పుడు దాన్ని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 1 అంటున్నారు. అందులో 24 పార్టీలతోటి వాజ్పేయి ఏర్పాటు చేశాడు. అందులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉండేది. చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూడా మా మంత్రులు ఉన్నారు అందులో. గతంలో అందులో చాలా పార్టీలు ఆ రోజులో భాగస్వామి కాకుండా క్యాబినెట్లో కూడా మంత్రి పదవులు తీసుకుని ఒక సంకీర్ణ ప్రభుత్వం అంటే వాజ్పేయి 13 రోజులు పాలించిన, 13 నెలలు చేసిన, పూర్తిగా 5 సంవత్సరాలు టెన్యూర్ చేసిన బీజేపీ పార్టీ కేవలం ఏకపక్షంగా పూర్తి బలంతో అధికారంలో రాలేదు. అది మనం గుర్తించాలి. అంటే NDA 1లో 24 పార్టీలు ఉన్నాయి. అందులో మీకు అర్థం మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు తెలుగుదేశం అందులో భాగస్వామ్యం అయింది. అందులో తెలుగుదేశం మంత్రులు కూడా ఉన్నారు. తర్వాత కొన్ని చాలా పార్టీలు అందులో భాగస్వాములుగా ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లో చాలా పార్టీలు 24 పార్టీలు మొత్తం అలయన్స్ పార్టీలు. ఎందుకంటే నేను ఈ పార్టీ ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశాన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆ పార్టీ అందరూ పరిచయం ఉన్న పార్టీ కాబట్టి నేను చెప్పడం జరిగింది. అంతేకాకుండా మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆ సంకీర్ణం
ఆ ప్లాట్ఫారం మేంచే, ఆ ఉమ్మడి ఐక్య వేదిక మేంచే పోటీ చేయడం జరిగింది. అందులో చాలా పార్టీలు భాగస్వామ్యం అయినాయి. అందులో విడిపోయింది, అక్కడి నుంచి తెలుగుదేశం కూడా అందులో భాగస్వామ్యం ఉంది. ఇంకా చాలా చాలా పార్టీలు భాగస్వాములు అండి. మనం చెప్పక్కర్లేదు, అందరూ చాలామంది తెలుసు ఆ విషయాన్ని. విడిగా నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా అవసరం లేదు. మొత్తం 24 పార్టీలు అందులో భాగస్వాములుగా ఉన్నాయి. వాజ్పేయి టైంలో 24 అయితే ఈయన 28 పార్టీలు ఏంటి ఎన్డీఏ 2 మొదటి టెన్యూర్ కాటుకు వచ్చేటప్పటికి. దాంతో మోడీ ప్రధానిగా మొదటిసారి ప్రధాని అయ్యారు. 5 సంవత్సరాలు పరిపాలించారు. మళ్ళీ 2019 ఎన్నికల్లో మళ్ళీ కూడా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్తోనే మళ్ళీ పోటీ చేయడం జరిగింది. అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలోనే ఆ ప్లాట్ఫామ్ నుంచే పోటీ చేయడం జరిగింది. మళ్ళీ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చాడు. యాజ్ ఆన్ డేట్ ఎన్డీఏలో, అంటే ఇప్పుడు దీన్ని ఎన్డీఏ 2 అని పిలుస్తాం. అంటే వాజ్పేయి టెన్యూర్ ఎన్డీఏ 1 అన్నారు. ఈ మోడీ నాయకత్వంలో ప్రభుత్వంలో వచ్చిన తర్వాత దీన్ని ఎన్డీఏ 2గా పిలుస్తున్నారు. ఎన్డీఏ 2లో యాజ్ ఆన్ డేట్ 38 భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి. 38. 2023 మేలో అనుకుంటా, మే ఎండింగ్లో జూన్ ఫస్ట్ వీక్లో, మేలే అనుకుంటా. ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క 25వ వార్షికోత్సవం మోడీ గారి నాయకత్వంలో జరిగింది. అంటే ఎన్డీఏ ఏర్పడి 20 సంవత్సరాలు అయ్యింది. అంటే 1998లో ఏర్పడింది. దానికి 25 అంటే 2023 మేలో సిల్వర్ జూబిలీ ఉత్సవాలు చేశారు. మోడీ గారు సంకీర్ణ ప్రభుత్వాలద్దనే మోడీ గారు, సంకీర్ణ ప్రభుత్వాలు దేశ అభివృద్ధి కుటుంబపడుతున్న మోడీ గారు 2023 మేలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ 25వ వార్షికోత్సవాలు జరిపాడు. సిల్వర్ జూబ్లీ జరిపాడు. అంటే ఆయన సంకీర్ణ ప్రభుత్వాలని మీద ఆధారపడి పోతున్నాడు ఆయన. లేకపోతే ఎన్డీఏ 2 సార్లు కూడా ఎన్డీఏ వేదిక నుంచి తరపు నుంచి ఎందుకు ఫోన్ చేయాలి, ఆ కుటుంబం నుంచి ఎందుకు ఎన్నికల బరిలోకి దిగాల? మళ్ళీ 2023లో అంటే 24 ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఎన్డీఏ దాని మంచి గొప్పగా ఉంది, ఎన్డీఏ చాలా పటిష్టంగా ఉంది, ఎన్డీఏ మంచి ఐక్యకూటమి అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి రాజకీయ రంగాల్లో, దేశ ప్రజల్లో, లేకపోతే దేశ యొక్క ఓటర్స్లో ఎన్డీఏ చాలా బలమైన కూటమి అని ఒక ఎస్టాబ్లిష్ చేయటానికి ఆయన ఏం చేశాడు? 2023 మేలో ఎన్డీఏ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ యొక్క స్వర్ణోత్సవాలు జరిపాడు. అసలు ఏంటి ఆలోచన? ఓ పక్కన సంకీర్ణ కుటుంబీకులకి సిల్వర్ జూబిలీ జరుపుతాడు, స్వర్ణోత్సవాలు జరుపుతాడు, మాది బలమైన కూటమి అంటాడు, మాది అతిపెద్ద అలయన్స్ అంటాడు, మా కూడా 38 పార్టీలు ఉన్నాయని చెప్తాడు. అదే నోటుతోటి, అదే నాలుకతోటి ఏం మాట్లాడతాడు? సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశం అభివృద్ధి జరగదు అని ఆయనే చెప్తాడు. అంటే ఇది ఎలా ఉందంటే, గురువింద గింజ ఇది సామెత చెప్తాడు, తన నలు పెరగదని. అంటే మోడీ గారు తన సంకీర్ణ ప్రభుత్వాలు కూరుకుపోయిన విషయం తెలియదా? ఆ సంకీర్ణ ప్రభుత్వం లేకపోతే తన కుప్పకూలుతాను తనకు తెలియదా? ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో కూడా ఎవరితోనే జట్టు కడతాడు. కాశ్మీర్ గట్టాడు గతంలో పీడీపీ, ఆమెతో పార్టీతో జట్టు కట్టి కాశ్మీర్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలా? మహారాష్ట్రలో శివసేన సీల్ వరకు దూడు ఏర్పాటు చేయాలా? ప్రభుత్వాలు జరుగుతుంది కదా ఇప్పుడు. గతంలో ఎన్ని చోట్ల ఈశాన్య రాష్ట్రాలు ఏంటి పరిస్థితి? ఈశాన్య రాష్ట్రాల్లో వివిధ పార్టీలతోటి ఎల్ఎన్సీ కలిపే కదా నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అది అలాగ ఉంచండి. ఇటు మీరు 2014లో తెలుగు రాష్ట్రం, పక్క తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? చంద్రబాబుతో కలిపి 2014లో పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల. మీరు చంద్రబాబు క్యాబినెట్లో చాలా కాలం మంత్రిగా కొనసాగల. తర్వాత మీకు తగులో చెడిపడేది వేరే విషయం. మళ్ళీ ఈరోజు రేపు జరగబోయే 2019 ఎన్నికల కోసం ఆల్రెడీ ఆమె ఎవరు
తెలుగు అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు వదిన గారు పురంధేశ్వరి తెలుగుదేశంతో అలయన్స్ అయితే బాగుంటుందని చెప్పేసి సంకేతాలు ఇవ్వటం కానీ అక్కడ మాట్లాడటం కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అంటే నేను చేస్తేనేమో అదొక మోట సామెతుంది, ఇది సభా మర్యాద కాదు, వీడియో ద్వారా మాట్లాడటం ఆ సామెత వాడడానికి నాకు సభ్యత అడ్డు వచ్చి నేను ఆ సామెత వాట్ల. మోడీ గారి వెర్షాలు ఉంది, తాను చేస్తేనేమో గొప్ప పని, చాలా మంచిది, వేరే వాళ్ళు చేస్తే అది పరికరాల పనిలాగా ఆయన కనపడుతుంది, అలా మాట్లాడుతున్నాడు ఆయన. అంటే దానికి సరిగ్గా తెలుగులో మోట సామెత ఉంది, కానీ నేను సభ్యత కాదని చెప్పి ఆ సామెత చెప్పదలుచుకోలేదు. ఏమైనప్పటికీ తాను చేసిన సంకీర్ణాలు మాత్రం మంచిదే, కానీ వేరే వాళ్ళు అంటే దీన్ని బట్టి ఒకటి ఏమవుతాడు, ఇండియా కూటమిని చూసి భయపడతాడు అనిపిస్తుంది. ఇండియా కూటమి ఏర్పడింది ఈ ఎన్డీఏకి పోటీగా, ఎన్డీఏని ఎదుర్కోవడానికి ఇండియా కూటమి ఏర్పడింది. ఇండియా కూటమి బలపడుతుంది. దాన్ని చూసి ఈయనకి ఒక రకమైన భయం పట్టుకుని సంకీర్ణ వల్ల ప్రభుత్వాల దేశ అభివృద్ధి కాదని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. కానీ తన సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాడని చెప్పి అర్థం చేసుకుంటా. దీన్నే అద్దాల మేడలో కూర్చుని రాళ్ళు ఇసిరితే ఏది తన అద్దాలు గదే పగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ ఫేక్ మాటలు, ఈ గురువింద గింజ సామెత మాటలు అటువంటి ఇప్పటికైనా బంద్ చేస్తే మంచిది. ప్రజలు మోడీ యొక్క మాటల యొక్క ఆ 2 నాలుకల ద్వారాన్ని అర్థం చేసుకోవాలా. తను సంకీర్ణ ప్రభుత్వాల పడవలో ప్రయాణం చేస్తూ సంకీర్ణ అది మంచిది కాదని చెప్పడం అంటే చాలా అది ఒక దుర్మార్గమైనది కాదు. ప్రజలకి ఒక పక్కదారి పట్టించే ఒక 2 నాలుకల ద్వారా మాటలు. దీన్ని ప్రజలు సరైన రీతిలో అర్థం చేసుకోవాలని చెప్పేసి అందరికీ చెప్తూ అందరికీ ధన్యవాదాలు.